వారి అనుభవాలు పరిపాలన కాలము అయిపోయిన తర్వాత అధ్యక్షుడి పదవిలో అధికారిక పరిపాలన చేయుటకు మండలానికి స్పెషల్ ఆఫీసర్గా రాజ్కుమార్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాము. అధ్యక్ష పదవి నుండి వీడ్కోదైన ములాడుకు లక్ష్మి గారికి మరియు జెడ్పీటీసీ గారు మహేష్ గారికి, ఎంపీటీసీ గారు రాజశేఖర రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ 5 సంవత్సరాలలో కర్షకులు అడ్జస్ట్ చేసుకుంటూ మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మాకు సహకరించిన అధికారులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఎన్నో నిర్వహణలో నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పరిష్కారం కాలేదు, అయినా కానీ మేము సమయంలో పాటించినాం. ఇప్పుడు కొత్తగా నూతన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మేమున్నా లేకపోయినా మీ ద్వారా మేము కోరేది ఒకటే, మా గ్రామాలకు అవసరం ఉన్న ప్రతి పనిని మీరు దయచేసి వచ్చిన వాళ్ళకు సహకరించి మళ్ళీ పూర్తి చేస్తారని మనం ఆశిస్తున్నాం. మా తరఫున, మా ఎంపీ తరఫున, నా తరఫునైనా కానీ మేము మీ మనసు ఏది వచ్చుకున్నాం మమ్మల్ని క్షమించండి. మేము ఏ అడిగినా ప్రజల కోసం అడిగాం. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. మాతో పాటు 5 ఏళ్ళు కొనసాగించినందుకు అందరూ సక్రమంగా పనిచేసారు. అదేవిధంగా ప్రతి బాడీ మీటింగ్ కానీ మా పాత్రికేయ మిత్రులు మేము ఏదైతే గ్రామంలో ఉన్న సమస్యలను మేము లేవనెత్తితే వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా వాళ్ళన్నీ రాసి మా గ్రామాల్లో పనిచేటట్టు వాళ్ళు సహకరించారు. అదేవిధంగా ముఖ్యంగా అధికారులతో పాటు పాత్రికేయ మిత్రులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ ఫస్ట్ మేము ఇక్కడ మాట్లాడినా దాన్ని పైకి తీసుకుపోయింది పాత్రికేయ మిత్రులే. అందుకే అధికారులు కూడా కొన్ని సందర్భాలలో ప్రభుత్వం సహకరించకుండా కానీ సహకరించడానికి చేసింది పాత్రికేయ మిత్రులే. దయచేసి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సభకు వచ్చిన గౌరవ ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. మా ఎంపీటీసీలకు, మా జెడ్పీటీసీ మహేష్ గారికి, మా
ఆఫీసర్కు, మా మండల్ స్టాఫ్కు, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్న మొత్తం అధికారులకు అందరికీ నమస్కారాలు. మా ఎంపీటీసీలు నాకు ఎంత బాగా దగ్గర, మళ్ళీ నాకు దేనికైనా కానీ మంచి చేసిండ్రు. టాప్ మీది ఆఫీసర్లు కూడా మంచి చేసిండ్రు. సార్ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ 5 ఏళ్ళ రోజుల్లో మీతోని నాకు ఉన్న అనుబంధం చాలా చక్కటిది. ఇట్లే కొనసాగుదామని మనం చేసుకున్నాం సార్. ఇంకా ఏదన్నా చిన్నది ఏదన్నా ఉంటే 15 నెలల కాలంగా ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ దాదాపు మాకు సార్ 5 విలేజ్లు ఉంటాయి సార్, చిన్న మండలం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంపీటీసీ సహకారం, జెడ్పీటీసీ సహకారం ఉండదు సార్. వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్లో కూడా చాలా పొలైట్గా మంచి కన్స్ట్రక్టివ్గా సలహాలు సూచనలు ఇస్తూ మంచి నిర్మాణాత్మకంగా పనిచేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మేమంటే అధికారులు కొన్ని రోజుల వరకే మేము ఉంటాం దీంట్లో. సో విలేజ్లో ఉండి అక్కడ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తేవాల్సిన బాధ్యత, అంటే దిగిపోయినాం కదా అని కాకుండా వెళ్ళవేళలా మేము మీ జీపీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా అధికారులు కూడా వాళ్ళు దిగిపోయిన వాళ్ళు చెప్పింది ఏంటి అనేది కాకుండా, అంటే మామూలుగా వాళ్ళు పదవిలో ఉన్నప్పుడే మనకు చాలా కన్స్ట్రక్టివ్గా సలహాలు సూచనలు ఇచ్చారు. సో నర్సరీకి మట్టి కావాలని, లేకపోతే ఎక్కడ నీళ్ళు వస్తలేవని, ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే పనులే బాగా చెప్పారు. కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే ప్రజల మధ్య తిరిగిన వాళ్ళు ప్రజలతోనే ఉండడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం కూడా వాళ్ళకు పదవిలో లేకున్నా ఉన్నా కూడా సహకారం అందించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. కాల పరిమితి ముగిసిన సందర్భంగా ఇంతవరకు బాధ్యతలు నిర్వర్తించినటువంటి జగిత్యాల పట్టణ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు, అట్లాగే ప్రస్తుతం అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోదరి మూలాపూర్ లక్ష్మి గారు, గౌరవ జిల్లా పరిషత్ సభ్యుడు సోదరుడు మహేష్ గారు, గౌరవ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులైనటువంటి శేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మన జగిత్యాల మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజ్ కుమార్ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికారులు, పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఇక్కడ వాస్తవంగా ప్రజా జీవితంలో ప్రజాకి ఎంపీ కాబడేటువంటి ఈ పదవైన దాని కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితికి అనుగుణంగా మనం బాధ్యతలు నిర్వర్తించి ఇలా ప్రజల మన్ననలు పొందడంతో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడము మనం అందరూ బాధ్యత భావిస్తామని చెప్పండి. వీళ్ళందరూ భాగంగా జగిత్యాల పట్టణ మండల పరిషత్ మండలం ఒక విధంగా చిన్న మండలం అయినప్పటికీ ప్రాధాన్యత సంతరించుకున్న మండలానికి చెప్పాలి తప్పాలని. ఎందుకంటే జగిత్యాల పెరిఫరీ మన చుట్టూ అంతా మనమే ఉంటాం అని చెప్పండి. మరి ఈ మండలానికి సంబంధించి వాస్తవంగా అధ్యక్షురాలిగా ఎంపికైనటువంటి సోదరి న్యాయని వనిత ఆనాడు కరోనా సమయంలో ఏదైతుందో అకాల మరణానికి గురి కావటము, మరి ఆ స్థానం భర్తీ కాలేకపోవడంతో ఏదైతుందో సోదరి మూలాపూర్ లక్ష్మి గారు ఇవాళ వారు బాధ్యత నిర్వర్తించేటువంటి అవకాశం వచ్చింది. ఎవరి మీదగా ఏదైతుందో మనకు కల్పించబడ్డటువంటి బాధ్యతను బాధ్యతాయుతంగా దాన్ని నిర్వర్తింప చేయడం ప్రధానమైన అంశం అని చెప్పండి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబట్టే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ ఒక క్షేత్ర స్థాయిలో అమలు చేసేసి స్థానిక సంస్థ, ఇక్కడ జిల్లా ప్రజా పరిషతే కానీ, మండల ప్రజా పరిషతే కానీ, గ్రామ పంచాయతే కానీ, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో కార్యక్రమాలు రూపొందిస్తుంది. కానీ అమలు అనేది ఏదైతుందో స్థానికంగా ఉండేటువంటి ఒక క్షేత్ర స్థాయి సంస్థలే వాటిని అమలు వ్యవస్థ కూడా ఇది ఒక విధంగా కేవలం ప్రోటోకాల్కే పరిమితమైన హోదాగా భావించేటువంటి పరిస్థితి ఉంటాను. కాబట్టి నేను జగిత్యాల రూరల్ మండలి సమావేశం అటెండ్ అయినామా, అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా సర్పంచ్తో పాటుగా పోటీ పెట్టి పనిచేయాలని ఒక తపన మాకు ఉంటుంది. కానీ వాళ్ళకున్న అవకాశాలు మాకు లేవు, సర్పంచ్ అనుకునే అవకాశాలు ఎంపీటీసీలు లేవు.
పదవి హోదా ప్రకారం ఏదైతే ఎంపీటీసీ హోదా సర్పంచ్ గారు కూడా ఒక విధంగా మిన్నలు ఉంటుంది. కానీ విధులు బాధ్యతలు నిధులు లేకపోవడంతో ఎంపీటీసీ చేయలేకపోతుంది. ఈ వ్యవస్థను మరి ఏ విధంగా మార్పు చేసుకోగలిగితే ఎంపీటీసీ వ్యవస్థ కూడా ప్రాధాన్యత కల్పించగలుగుతుంది. ఇది ఆలోచించవలసిన అవసరం అమ్మా చెప్పండి. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వ్యవస్థలో ఇది 5 అంచెలుగా అమలు చేయబడుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ 2, అట్లాగే ఎంపీటీసీ, ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీ, జిల్లా పరిషత్ సభ్యుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, అంటే 5 అంచెల వ్యవస్థ కొనసాగుతుంది. ఈ 5 అంచెల వ్యవస్థతో ఈ ప్యారలల్ నాయకులతో పోటీ అయిపోతున్నారు. దీన్ని ఏ విధంగా మార్పు చేయగలుగుతారు అంటే నిన్న ఇట్లా వచ్చే చర్చ ఏదైతుందో గ్రామ పంచాయతీ ఒక వేదికగా, అట్లాగే మండల పరిషత్కి వచ్చే వరకల్లా ఒక వేదిక, జిల్లా పరిషత్ ఒక వేదిక, 3 మాత్రమే ఉండాలి. ఈ పోటీ అనేది లేకుండా దాన్ని ఏ విధంగా మార్పు చేస్తే బాగుంటుంది కూడా పరిశీలన చేయాలని చెప్పారు. నేను తప్పకుండా ఈ 5 అంచెలు 3 అంచెలుగా మార్చగలిగే అవకాశం ఉన్నట్టయితే దీంతో మండలాన్ని కూడా ప్రాధాన్యత లభించబడే విధంగా మండలాలకు, మండల పరిషత్ సభ్యులకు ప్రాధాన్యత లభించబడే విధంగా ఏదైతుందో తను మార్పు చేయగలిగే బాగుంటుంది భావన వ్యక్తం చేయడం జరిగింది. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి ప్రతినిధులకు ఏదైతుందో బాధ్యత కల్పించబడడం జరుగుతుంది, పరిశీలన చేయడం జరుగుతుంది చెప్పండి. మీరు సర్పంచ్ ఒక ఎన్నిక జరిగితే మండలానికి వచ్చేవరకల్లా మీరు మండల పరిషత్ అధ్యక్షుడి ప్రత్యక్షంగా ఎన్నికవచ్చు. అప్పుడు సర్పంచ్ డైరెక్ట్ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ మండల పరిషత్ ఎన్నికల సభ్యులు ఏదైతే జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నికలు కాదు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవచ్చు. ఏదైనా ఈ మనకు ఒక హోదా తగ్గిపోతుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ హోదాలు ఏదైతుందో ఈ 2 కేవలం ప్రోటోకాల్ గా పరిమితమైన భావన కలుగుతుంది. అయితే ఈ వ్యవస్థలో బలోపేతం చేయబడిన ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా విధులు, బాధ్యతలు, నిధులు కల్పించబడే విధంగా ఏ విధంగా మార్పు చేయాలో ఒక అంశం. ఒక సమకూర్చే లేని పక్షంలో అప్పుడు పిల్లలకి ఏదైతుందో విద్య అందుబాటులోకి వస్తుంది. వీళ్ళందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యం పొందాలని భావిస్తారమ్మా. దానికి ప్రైవేట్ పాఠశాల మనం ఆశ్రయిస్తామని చెప్పి అంటున్నాం. అటువంటి యొక్క ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో కల్పి చేయబడే విధంగా కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నామని చెప్పంటున్నాం. అంటే వైద్యానికి సంబంధించి కూడా నిరుపేద వర్గాలు వైద్యం అనేది ప్రధానం. ఇలా ప్రభుత్వ వైద్యాలయాలలో, ఆసుపత్రుల్లో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ మరి కొంతవరకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం పొందాలి, మంచి మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పని మనం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశీర్వాదం గమనిస్తున్నామా. మరి అటువంటి కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సదుపాయం పొందే వారికి కూడా ఆర్థికంగా భారం కాకూడదన్న భావంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దేశంలో ప్రపంచంలో కూడా ఫస్ట్ హిస్టరీ మన ఏపీలో ఏదైతుందో ఈ రాశి వాపిస్తే కార్యక్రమం అమలు చేయడం జరిగింది. దాని లిమిటేషన్ ఏదైతే గతంలో 5 లక్షలు ఉన్నాయి, దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది. 10 లక్షలు చేయడం జరిగింది. రాశి వాపిస్తే ఏదైతుందో ఉచితంగా మనం కేవలం రీషెడ్ కార్డు జేబులో ఉంటే 10 లక్షల వరకు వైద్య సదుపాయం పొందే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తుంది. ఇవన్నీ కూడా రేపు మనకి ఏ హోదా ఉందా లేకున్నా మనం ఈ సమాజ సేవలు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఆశించింది, సాధించుకున్నది ఒక సామాజిక తెలంగాణ నిర్మాణాన్ని నిర్మించుకోవాలని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం ఉన్నత వర్గాలు, పెట్టుబడి వర్గాలు వారి కొరకే మాత్రం కాదమంటూ మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది, ఏర్పాటు చేసుకుంది సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలు చెప్పండి వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని వారి హక్కుల కొరకు ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి కొరకు తెలంగాణను సాధించుకోమని చెప్పండి. అటువంటి తెలంగాణ నిర్మాణానికి ఏదైతుందో ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దృక్పథంతో ఏదైతుందో ముందుకు కూడా దొరుకుతుంది. అందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ